ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తుని ఎరిగినటువంటి నీవు, క్రీస్తుతోటి సహవాసం చేస్తున్నటువంటి నీవు, క్రీస్తుతో కూడా నడుస్తున్నటువంటి నీవు, నీ జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి, నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి కృంగిపోయేటువంటి స్థితిలో నీవు ఉంటున్నట్లయితే, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఒక యెహోషువని దేవుడు ఏ రీతిగా బలపరిచాడో అదే రీతిగా దేవుడు నిన్ను కూడా బలపరచబోతున్నాడు. మోషే అనంతరం యెహోషువని దేవుడు నాయకుడిగా నియమించాడు. అటువంటి సమయంలో కలవరంతో ఉన్నటువంటి యెహోషువతోటి దేవుడు మాట్లాడుతున్నారు. నేను మోషేతోటి ఏ రీతిగా తోడై ఉన్నానో అదే రీతిగా నేను నీకు తోడై ఉంటాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. వారికిచ్చేది నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు అని దేవుడు యెహోషువతో మాట్లాడారు. ఏ పరిస్థితులను బట్టి నీకు అప్పగించినటువంటి బాధ్యతల్ని నేను నెరవేర్చగలను లేదో అని నువ్వు కృంగిపోతున్నట్లయితే, ఒక యెహోషువతోటి దేవుడు ఏ రీతిగా మాట్లాడాడో అదే మాటలు ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను బలపరచు నిమిత్తం నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. భయపడకు, కలవరపడద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని స్వయంగా దేవుడే మాట్లాడుతున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మోషే ఏ రీతిగా గంభీరమైనటువంటి నాయకత్వాన్ని వహించాడో, మోషే అనంతరం మోషే యొద్ద సహాయకుడిగా ఉన్నటువంటి ఒక యెహోషువ, నమ్మకస్తుడైనటువంటి ఒక యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువ ద్వారా కనానులో అడుగుపెట్టడానికి దేవుడు కృప చూపించాడు. నీ యొక్క బలహీనతలను బట్టి, నీ యొక్క అసమర్థతను బట్టి నా వల్ల ఏమవుతుంది, నేను చేయగలనా లేదా, ఇలాగూ అంటే నన్ను ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తూ ఉండాలి అని నీవు ఆలోచన చేయవద్దు. కానీ స్వయంగా ఆ యొక్క దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి భయపడద్దు, కలవరపడద్దు. ఎందుకనకంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఒక మోషేకి తోడై ఉన్నటువంటి దేవుడు ఈ దినం కూడాను నీకు తోడుగా ఉన్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.